నమస్కారం అండి. నేను ఒక 2-3 సంవత్సరాల క్రితము మా ఫ్రెండ్ ఒకతను బీబీ నగర్ దగ్గర లేఅవుట్ చేసిండ్రు. ఆ ప్లాట్లలో ఒకతను కాదు, ఒక ఆమె ప్లాటు అమ్ముతా అంటుంది. అది మనం కొనొచ్చా లేదా అని నన్ను పిలవడం జరిగిందండి. నేను వెళ్ళి చూశాను. ప్లాటు విషయంలో మనం ఎప్పుడైనా సరే, అది నేను నా ఫస్ట్ వీడియోలోనే చెప్పాను, వాస్తు ప్రకారంగా ఒక ప్లాటు ఎలా ఉండాలనేది. ప్లాటు ఎప్పుడే కానీ చతురస్రాకారము, దీర్ఘ చతురస్రాకారము, లేదా తూర్పు ఈశాన్యం పెరిగిన స్థలము, లేదా ఉత్తర ఈశాన్యం పెరిగిన స్థలము, ఇలాంటి స్థలాలు కొనుక్కోవడం చాలా మంచిదని చెప్పడం జరిగిందండి. నేను ఫస్ట్ చేసిన వీడియోలోనే ప్లాటు ఎలా ఉండాలి అనేది నేను వివరించడం జరిగింది. అయితే ఇక్కడ బీబీ నగర్లో నేను ఈ ప్లాటు చూడాలనుకొని పోయినప్పుడు, ఎవరైతే ప్లాటు కొనుక్కున్నాడో ఆ వ్యక్తి గుండెపోటు వల్ల మరణించడం జరిగింది. అతని భార్య మమ్మల్ని తీసుకొని వెళ్ళి ఈ ప్లాటు అమ్మడానికి పిలిపించడం జరిగింది. నేను వెళ్ళి అక్కడ ఈ ప్లాటుని అబ్జర్వ్ చేశానండి. అతని ప్లాటు ఈ విధంగా ఉంది. ఈ విధంగా అంటే ఈశాన్యం ఇలా తగ్గి ఆగ్నేయం పెరిగిందండి. ఈశాన్యం తగ్గింది, ఆగ్నేయం ఇక్కడ పెరిగింది. ఇలాంటి ప్లాటును అతను కొన్నాడండి. దానికి ఈస్ట్ రోడ్ ఉంది. నన్ను తీసుకెళ్ళిన వ్యక్తి ఇది కొనొచ్చా లేదా అంటే, ఇది మీరు కొనుక్కోవాలనుకుంటే మీరు దీనిని సరి చేసుకొని కొనుక్కోండి, ఇలానే కొంటే మీకు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పడం జరిగింది. అది ఏమి చేయాలని నన్ను అడిగిండండి. ఈ ఆగ్నేయం అయితే పెరిగిందో దీన్ని కట్ చేసుకొని ఈశాన్యం పెరిగేటట్లుగా మనం చేసుకోవాలని చెప్పడం జరిగిందండి. ఈశాన్యం పెరిగేటట్టుగా ఎలా చేయాలి అంటే, సౌత్ని 44 ఫీట్లుగా ఒకవేళ ఉంది అనుకుంటే, నార్త్ని 45 ఫీట్లు పొడుగు పెంచుకుంటే, ఇక్కడ ఒక ఫీటు తగ్గి ఇక్కడ ఒక ఫీటు పెరుగుతుందండి. అప్పుడు మనకు తూర్పు ఈశాన్యం పెరిగినట్టుగా అవుతుంది. ఈ విధంగా చేసుకొని మీరు కొనుక్కోవాలనుకుంటే ఇలా చేసి కొనుక్కోండి. ఈ మిగిలిన భాగాన్ని మీ బంధువులలో ఎవరి పేరు మీద అయినా చేయించండి అని చెప్పడం జరిగిందండి. సో అతనికి ప్లాటు అమ్మాలనుకున్న అతని భార్య, వారికి 2 పిల్లలు ఉన్నారండి, ఒక కొడుకు ఒక బిడ్డ. కొనుక్కున్న 2-3 సంవత్సరాల లోపే అతనికి గుండెపోటు వల్ల మరణించడం జరిగిందండి. అది నేనైతే అనుకుంటున్నాను ఇది ఒక కారణమని. అతను కొన్న ఈ ప్లాటు ఈశాన్యం తగ్గిందండి. నేను వాళ్ళ భార్యకు కూడా చెప్పడం జరిగింది, ఇలాంటి ప్లాట్లు కొనడం వల్ల మనకు దీని ఎఫెక్ట్ ఉంటుందని చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత ఆమె మమ్మల్ని పిలిపించడం జరిగింది. నాకు పిలిచిన ఫ్రెండ్ కూడా ఇది కొనాలా వద్దా అనడం వల్ల నేను వెళ్ళి ఇంతకుముందు చెప్పినట్లుగా నేను చెప్పడం జరిగింది. సో ఈశాన్యం తగ్గిన స్థలం అసలే కొనకూడదండి. ఒకవేళ కొనాలనుకుంటే నేను చెప్పినట్లుగా ఈశాన్యం పెరిగేటట్లు చేసి ఈ భాగాన్ని వదులుకోవాలండి. అప్పుడే మనకు మంచి జరుగుతుంది. ఇంటికి కూడా ఈశాన్య లోపాలు ఉండకూడదండి. ఈశాన్యం అంటేనే మన బాడీకి, మన హెడ్, తలకాయ ఎంత ఇంపార్టెంటో వాస్తు కూడా ఈశాన్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈశాన్యం తగ్గిన స్థలం అయితే కొనకూడదు. కొనాలనుకుంటే ఈ విధంగా చేసి కొనాలండి. ఎప్పుడే కానీ మీరు ప్లాట్ కొనేటప్పుడు చూసుకోండి, అది చతురస్రము, దీర్ఘ చతురస్రము, తూర్పు ఈశాన్యం పెరిగిన స్థలము, ఉత్తర ఈశాన్యం పెరిగిన స్థలంగానే ఉంటేనే కొనుక్కోండి. లేదా ఈ విధంగా చేసుకోండి. ఆ ప్లాట్ ఎలా ఉన్నప్పటికీ ఇలా ఉండేటట్లు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. మిగతా ప్లేస్ను వదిలిపెట్టుకోవాలి. ఇది ఈశాన్యం గురించి నేను చెప్పదలుచుకుంది.
ఇంకా ఈశాన్య లోపం ఉంటే మనకు ఏమవుతుంది? ఈశాన్యం అనేది నేను ఇంతకుముందుకే చెప్పాను, మన బాడీకి హెడ్ ఎంత ఇంపార్టెంటో ఒక ప్లాట్కి కానీ ఇంటికి కానీ ఈశాన్యం అనేది అంతే ఇంపార్టెంట్. సో ఈశాన్యం లోపం వల్ల మనకు ఏమేమి జరుగుతుందో మీకు ఒకసారి చెప్పదలుచుకున్నాను. ఇలా ఈశాన్యం తక్కువగా ఉంటే, ఈశాన్యం లోపం ఉంటే ముఖ్యంగా క్యాన్సర్ రావచ్చు, ఎయిడ్స్ రావచ్చు, గుండెపోటు రావచ్చండి. ఆ తర్వాత ఈశాన్యం లేకపోతే అంటే తక్కువగా ఉన్నప్పుడు ఇంటికి నిత్య శంకితుడుగా మారి ధైర్యం కోల్పోయి ఆ తర్వాత జరగని వాటికి పరిగెత్తుతూ దరిద్రుడుగా మారుతాడండి. పని పాట లేకుండా తిరుగుతారండి. ఇక పెళ్ళి మీద కూడా ధ్యాస ఉండదు. పెళ్ళి చేసుకుందామన్న పరిస్థితులు అనుకూలించవు. ఒకవేళ పెళ్ళి చేసుకున్న సంతానం ఉండదు. ఒకవేళ సంతానం ఉన్న ఆడపిల్లలే పుడతారు. ఒకవేళ పిల్లలు పుట్టిన వారికి కూడా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇక ఈశాన్యం తక్కువగా ఉన్న ఇంట్లో కనుక మీరు లేదా ఈశాన్యం లోపం ఉన్న ఇంట్లో కనుక మీరు చూసుకుంటే అది 3వ తరము 4వ తరం వచ్చేసరికి ఆ ఇంట్లో మగపిల్లలే ఉండరండి. అలాంటి పరిస్థితి మనకు వస్తుందండి. అంటే ఈశాన్యం ఎంత ప్రాధాన్యత గల దిక్కో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈశాన్యం లోపం అంటే ఏంటంటే ముఖ్యంగా ఈశాన్యం వైపు స్థలం తగ్గడం, ఇది ముందుగా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఈశాన్యం తగ్గొద్దు. ఆ తర్వాత ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ ఈశాన్యము తెంపి కట్టొద్దు, లేదా ఈశాన్యంలో అరుగు కానీ వరండా కానీ వేయకూడదు. అలాగే ఈశాన్యంలో మెట్లు కూడా ఉండకూడదు. ఆ తర్వాత బాత్రూమ్ కానీ పూజ గది కానీ ఉండకూడదు. అంటే ఇంటి లోపల బాత్రూమ్ కానీ పూజ గది కానీ ఈశాన్యంలో ఉండకూడదండి. బయట మన ఇంటి బయట ఈశాన్యంలో ఏ రూము కానీ బాత్రూమ్ కానీ స్నానపు గది కానీ ఎలాంటి రూము కానీ కట్టకూడదండి. లేదా ఈశాన్యం ఎత్తుగా కూడా ఉండకూడదు, ఇంట్లోనైనా సరే బయటనైనా సరే. ఇకపోతే ఆ ఇంటికి ఈశాన్యంలో గేటు తప్పకుండా ఉండాలండి. ఒకవేళ గేటు లేకపోవడం అంటే తూర్పు ఈశాన్యంలో గేటు లేదా ఉత్తర ఈశాన్యంలో గేటు, లేదా ఇంటికి తూర్పు ఈశాన్యంలో ద్వారము లేదా ఉత్తర ఈశాన్యంలో ద్వారము మనకు లేనట్టయితే ఇది ఈశాన్య లోపము అని అంటామండి. సో ఈ విధంగా ఉండకుండా మీరు మీ ఇంటికి చూసుకోండి. ఇతను మాత్రము ఈశాన్యం తగ్గిన స్థలము కొనుక్కొని హార్ట్ ప్రాబ్లం వల్ల చనిపోవడం అయితే జరిగిందండి. నేను కూడా ఒక ప్లాట్ కొన్నానండి ఇలాంటి ఈశాన్యం తగ్గిన స్థలాన్నే. అది ఒలిగొండకు వెళ్ళే రోడ్లో ఉంది. ఇది నేను కొన్న ప్లేస్కి ఇది నార్త్ రోడ్ ఉందండి. ఇది ఒలిగొండ రోడ్ అండి. ఇది ఎలా ఉంది అంటే నార్త్ రోడ్డు ఈశాన్యం తగ్గి వాయవ్యం పెరిగిందండి. ఇలా పెరిగింది. ఇప్పుడు నాకంటే ముందు ఎవరైతే కొనుక్కున్నాడో అతను మాత్రము ఈ ప్లేసు 278 గజాలు ఉందండి. 278 గజాలు ఉంది. ఇది ఉన్నది ఉన్నట్టుగానే అతను రిజిస్ట్రేషన్ చేసుకున్నాడండి. చేసుకున్న తర్వాత ఇది అమ్మకానికి వచ్చినప్పుడు నేను వెళ్ళి ఇది చూశానండి. చూసిన తర్వాత ఇది ఇలా పెరగడం మంచిది కాదనే ఉద్దేశంతో నేనేం చేశానంటే ఇప్పుడు ఈ వాయవ్యాన్ని తగ్గించానండి. వాయవ్యాన్ని తగ్గించి ఈ వెస్ట్ని ఒక 56 ఫీట్లుగా చేసి ఈస్ట్ని 57 ఫీట్లుగా చేశానండి. అంటే ఆటోమేటిక్గా 1 ఫీట్ ఇలా ఈశాన్యం పెరిగింది. అంటే ఉత్తర ఈశాన్యం పెరిగేటట్టు నేను చేసుకొని దీనిని రిజిస్ట్రేషన్ చేసుకున్నానండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నాకు
278 గజాలది 258 గజాలకే వచ్చిందండి. అంటే 20 గజాలు మనము కోల్పోవడం జరిగిందండి. కానీ కోల్పోయినా పర్వాలేదు, కానీ మనం ఈశాన్యం పెరిగేటట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుందండి ఫ్యూచర్లో. దీనిని నేను ఎవరి పేరు మీద చేయకుండా అలాగే వదిలిపెట్టానండి. ఎందుకంటే ఇది రోడ్డు కాబట్టి, ఇది రోడ్డులో రేపు కలిసిపోతే తప్పు ఉండదు కాబట్టి మనకు ఏమీ ప్రాబ్లం కాదు. సో ఎప్పుడైనా సరే మీరు ప్లాట్ కొనాలనుకున్నప్పుడు ఈశాన్యం తక్కువ ఉన్న స్థలము కొనుక్కోకండి. ఒకవేళ కొనుక్కుంటే నేను చెప్పినట్లుగా నేను ఎలాగైతే నా ప్లాట్ను చేసుకున్నానో మీరు కూడా అలాగే చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. అప్పుడు మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. సో మీరు ప్లాట్ కొనుక్కున్నా, ఇల్లు కట్టుకున్నా, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నా తప్పకుండా వాస్తు పండితుని పిలిపించుకొని స్థలము బాగుందా, ఇల్లు బాగుందా, ఫ్లాట్ బాగుందా, వాస్తు ప్రకారంగా ఉందా లేదో తెలుసుకున్న తర్వాతనే కొనుక్కోండి అని నా సందేశం. మీరు ఎవరైనా నన్ను కాంటాక్ట్ కావాలనుకుంటే ఇక్కడ నా నెంబర్ ఉంది. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.